హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఎక్కడున్నానంటే మంచి అక్వేరియం షాప్కి వచ్చేసా. ఇంతకీ మీ ఇంట్లో అక్వేరియం ఉందా, లేదా మీరు ఒకళ్ళు ఫిషెస్ ఏమైనా పెంచుకుంటున్నారా? ఈ విషయం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మీకు వెరైటీ ఫిషెస్ చూపిస్తా, అక్వేరియంలో పెంచుకున్నాయి. వచ్చేసేయండి. ఫస్ట్ ఫిష్ దగ్గరికి వస్తే ప్రతి ఇంట్లో ఎవరైనా ఫస్ట్ అక్వేరియం ఏమన్నా పెంచుకుందాం అనుకుంటే ప్రతి ఇంట్లో ఫస్ట్ గుర్తొచ్చే ఫిష్ ఏదైనా ఉందంటే అది గోల్డ్ ఫిష్ అనమాట. ఎక్కువ చాలామంది సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు ఈ గోల్డ్ ఫిష్ అనేది. ప్రతి ఇంట్లో ఈజీగా పెంచుకుంటూ ఉంటారు గోల్డ్ ఫిష్. దీంట్లో కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గోల్డ్ ఫిష్ ఇది వచ్చేసరికి లైన్ హెడ్ గోల్డ్ ఫిష్ అనమాట. ఇంకా వీటిలో బ్లాక్ కలరు, ఇంకా కొంచెం కళ్ళు పెద్దగా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అట్లా ఈ గోల్డ్ ఫిష్లో ఒక బ్రీడ్ అని కాదు, చాలా రకాల బ్రీడ్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడైతే రెండు రకాల బ్రీడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి నార్మల్, ఇంకోటి లైట్ హెడెడ్. ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట. మా కెమెరా మీకు మళ్ళీ విజువల్లో చూపిస్తూ ఉంటాడు ఆల్రెడీ. అలాగే ఇక్కడ కోయి ఫిష్లు ఉన్నాయి. ఈ కోయి ఫిష్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎక్వేరియంలో వేస్తున్నాం కదా, చిన్నవి వీటిలో పెద్దగా ఉంటాయి. ఎక్కువ చైనాస్లో, జపనీస్లో ఎక్కువ పెంచుతూ ఉంటారు. పెద్ద కోయి ఫిష్లు ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి. మనం వీటి పెంచుకునే కొద్దీ ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఈ అక్వేరియం ఎంత పెద్దగా పెడతామో అంత పెద్దగా ఎదుగుతూ ఉంటాయి ఈ కోయి ఫిష్ అనేది. మొత్తానికి ఈ కోయి ఫిష్లు అయితే అనమాట. దీనిలో ఒక 2-3 రకాలు అయితే ఉన్నాయి, కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకేమున్నాయి చూద్దానండి, అట్లా వెళ్దాం. ఇక్కడ జీబ్రా ఫిష్ కదా ఇదే. ఇక్కడ జీబ్రా ఫిష్ అయితే ఉందన్నమాట. దీంట్లో ఇవి చాలా స్మాల్గా ఉంటాయి. చాలా చూడండి, నా ఏళ్ళు చూపిస్తున్నాను. ఈ నా ఏళ్ళు అంతగానే లేవన్నమాట. చాలా స్మాల్గా ఉంటాయి. ఇవి చాలా కలర్స్ ఉంటాయి. రెడ్, పింక్, వైట్, పర్పుల్, రకరకాల కలర్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఎక్కువ వేసాం అనుకోండి సూపర్గా ఉంటుంది. నాకెట్ట తెలుసు ఇవన్నీ ఓనర్తో మాట్లాడకుండా నువ్వేంద్ర మాట్లాడంటారా? నేను కానీ ఒకప్పుడు అక్వేరియం బాగా పెంచాను అనమాట. దానికోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నా. ఓనర్ రమ్మంటే కొంచెం సిగ్గుపడతా అన్నాడు. అయినా పర్వాలేదు, మనమే చేద్దాము. మొత్తానికి ఇవైతే జీబ్రా ఫిష్లు చాలా కలర్స్గా ఉంటాయి. ఎక్కువ లేవు, స్టాక్ రాలేదు, కావాలి ఇంకా వస్తాయి. అలాగే ఇక్కడ మీకు చూడండి ఫాస్ట్గా వెళ్ళి టెట్రా ఫిష్లు అయితే ఉన్నాయి. సేమ్ మన పొలాల్లో పెరిగే ఫిష్ లాగా ఉంటాయి అనమాట. ఎన్ని మన సైడ్ చెరువుల్లో పెరిగే ఫిష్ లాగా ఉంటాయి, కానీ కలర్స్ ఉంటాయి. టెట్రా ఫిష్ అంటారు. చాలా ఫాస్ట్ ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉన్నాయో. వీటిలో కానీ చాలా రకాల కలర్స్ ఉంటాయి. ఈ టెట్రా కానీ జీబ్రా ఫిష్లు కానీ మొత్తం కలిపిగా పెంచుతూ ఉంటారు ఎక్కువ. నేను చూసిన వరకు అయితే చెప్తున్నాను మీకు. అలాగే నెక్స్ట్ మనకు మీరు టైగర్ చూసారా? టైగరు ఏంది, పులి, సేమ్ అదే విధంగా ఉండే టైగర్ ఫిష్ అనమాట. బార్డర్స్ అలాగే ఉంటాయి, అందుకని టైగర్ ఫిష్ అని పేరు అయితే వచ్చింది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఎన్ని గుంపుగా అయితే తిరుగుతూ ఉన్నాయి ఎక్కువ. అలాగే ఇంకేమున్నాయి సింగిల్ ఫిష్లు. ఇదేదో టిన్ ఫాయిల్ బార్బ్ అంట. మనకు ఐడియా లేదు, అంటే మనకి ఈ ఫిష్ అయితే ఐడియా లేదు. మనోడు చెప్పాడు. బాగా తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఒక్క ఫిష్ ఒక్కో లేయర్లో ఉంటుంది. మీరు ప్రైన్ కానీ గమనించినట్లయితే ఇవైతే మనకు మిడిల్లో అయితే ఉన్నాయి. మిడిల్లో తిరుగుతూ ఉంది, అంటే మిడిల్ లెవెల్, ఈ ట్యాంక్ మిడిల్లో తిరుగుతూ ఉన్నాయి. అది ఈ ఫిషెస్ చూస్తే మనకు పైన తిరుగుతూ ఉన్నాయి టాప్లో. అట్లా ఒక్కో ఫిష్ ఒక్కోటి, ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే గోల్డ్ ఫిష్లు ఇవి కానీ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కలా తిరుగుతూ ఉంటాయి. ఇంకా మౌలి ఫిష్లు అని, షార్క్స్ అని, ఇంకా చాలా ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్టాక్ వరకు చూపిస్తున్నాను మీకు. అలాగే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదిగో మౌలి ఫిష్లు అనమాట. ఇవి అయితే కింద కూర్చోం. ఇవైతే మొత్తం దీంట్లో ఎల్లో, వైట్, బ్లాక్, ఇంకా రకరకాలు ఉంటుంది దీంట్లో. అలాగే వింగ్స్ కానీ మీరు ఫస్ట్ చూసేది మౌలి ఫిష్లో వింగ్స్ పెద్దవి ఉండే కానీ ఉంటాయి. అలాగే కింద స్టమక్ కానీ పెద్దగా ఉండేది కానీ ఉంటుంది అనమాట. బబుల్ మౌలి ఏదో అంటారు దాన్ని, అదే బెలూన్ మౌలి అంటాడు అనమాట. ఆ మౌలీస్గా ఉంటే ఇంకా బాగుండేది, అవి కానీ చూపించున్నామని. ప్రస్తుతానికి ఇదైతే మౌలి ఫిష్ అనమాట. ఇది కానీ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అనమాట. ఇది కానీ బాగా ఎక్కువ పెరుగుతాయి, అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎక్కువ వస్తాయి.
మన గోల్డ్ ఫిష్లు కానీ ఇవి కానీ. ఇంకైతే స్టాక్ అయితే ఇవ్వండి లాస్ట్ ప్రస్తుతానికి స్టాక్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఇంక లాస్ట్ పెద్ద అక్వేరియం ఏమైనా ఉందంటే ఇక్కడ ఇదైతే ఉంది. దీంట్లో మన వాళ్ళు చాలా రకరకాలు చేస్తున్నారనమాట. ఈ పెద్ద పెద్దవి ఉన్నాయి, కొయ్యి ఫిష్లు ఉన్నాయి, అలాగే ఇదే షార్కా, అలాగే మనం దీంట్లో షార్క్ అయితే ఉందన్నమాట. ఇదిగో షార్క్ చూసారా, మా కెమెరామెన్ క్యాప్చర్ చేస్తాం చూడండి ఒకసారి. షార్క్ ఉంది, వైట్ కలర్ది ఏంది అదిగానా. ఇదిగో మీకు పెద్ద కనిపించే మొత్తం షార్క్ ఫిష్ అనమాట. షార్క్ అంటే మన సముద్రాలు తిరిగే ఇలాంటి షార్కులు కాదు, ఈ ఒక డిఫరెంట్ షార్క్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. దీంట్లో గోల్డ్ ఫిష్లు, షార్క్ ఫిష్లు ఏందో రకరకాలు వేస్తున్నారు. ఇదైతే ఒరిజినల్ షార్క్ లాగా కనిపిస్తున్నాయి నాకు. ఆ కలరు, ఆ బ్రీడ్ మొత్తం అలాగే ఉంది. ఇది మొత్తం అదిగో ఇంకా ఇంకోటి కానీ వచ్చింది. చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫిషెస్ అయితే, చాలా యాక్టివ్గా ఉన్నాయి. మీకు నిద్రబాత అదిగో మూతి కనిపిస్తాను, ఇదిగో మీకు నిద్రబాత నోరు కనిపిస్తుంది చూసారా. ఇది సక్కర ఫిష్ అంట. ఇది దాన్ని బట్టి పాచిని మొత్తం క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెరువుల్లో కానీ ఫిషెస్ వేసిన వాళ్ళ దగ్గర చాలామందికి ఫిష్లు అయితే పడతా ఉన్నాయి. అంటే అదే జాతికి చెందిన రాక్షస జాతి అని చెప్తా ఉంటారు దాన్ని. అవి దేనికి పనికిరావు అనమాట. ఇప్పుడు మన అక్వేరియం అంటే కింద క్లీన్ చేసేదానికి పనికి వస్తాయి. కింద మురికి పాచి మొత్తం తింటా బతుకుతూ ఉంటుంది. అదే మనకు పొలాల్లో కానీ కాలువల్లో చెరువుల్లో కానీ అవి కానీ బతికాయంటే మిగతా చేపని తినేస్తుంది అనమాట. సేమ్ అదని కాదు కానీ అలాంటి జాతికి చెందిన చేప అయితే అవైతే చాలామంది పట్టి పడేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ వీడియోలో కానీ చూసుంటారు. సో మొత్తానికి అక్వేరియం విషయానికి వస్తే ఇవైతే ఉన్నాయి. నాకు ఫేవరెట్ ఐటెం ఏదైనా ఉందంటే, నాకు ఫేవరెట్ ఫిష్ ఏదైనా ఉందంటే అది ఒకటే ఫైటర్ అనమాట. అది చూపిస్తారా అని మీకు ఇప్పుడు. సో దాని నుంచి ఫేవరెట్ ఫిష్ అని చెప్పాను కదా, అది ఈ ఫిషే, ఫైటర్ అంటారు దీన్ని. దీంట్లో కానీ చాలా రకాలు ఉన్నాయన్నమాట. వింగ్స్ ఎక్కువ వచ్చే ఫైటర్ ఉంటుంది, అలాగే హాఫ్ మూను, ఫుల్ మూను, అట్లా రకరకాల పేర్లతో అయితే ఉంటుంది. ఇది స్పెషాలిటీ ఏంటంటే సింగిల్గా బతకగలదు. ఇప్పుడు మీరు చూసే చేపలన్నీ సింగిల్ వేసి చనిపోతాయి కొన్ని రోజులకి, మరి ఎందుకో తెలియదు. ఇది మటుకు సింగిల్గానే ఉంటుంది. దీనిలో ఇంకో చేప వేసామనుకో కొట్టి ఇదేం చచ్చిపోతే లేదా అదేం చచ్చిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఫైటరు. దీన్ని ఇంట్లోకి ఇంకోటి రానిదు, ఇది ఇంకోటి ఇంట్లో పోదనమాట. సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. మరి బ్రీడింగ్ అప్పుడు ఎట్లా రాబోయా అంటావా, బ్రీడింగ్ అప్పుడు కానీ దీంట్లో వేసామనుకో కొట్టి చంపేస్తుంది. దీన్ని ఎడ చేయాలంటే దీన్ని అలాగే ఫీమేల్ ఫిష్ని మేల్ ఫిష్ని పక్కపక్కన ఉండే అక్వేరియం వేసి ఫస్ట్ ఆ రెండింటికి కళ్ళు మ్యాచ్ చేయాలన్నమాట. కళ్ళు ప్లస్ అంటారు చూసారా, అట్లా అవి ఒకరినొకరు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇట్లా బౌల్ కనిపిస్తుంది కదా, ఇలాంటి బౌల్ పక్కన కానీ లేదా అక్వేరియంలో ఇట్లా మిడిల్లో ఉండే అక్వేరియం కానీ ఉంటుంది. అన్నిట్లో వేసిన తర్వాత ఆ రెండు కళ్ళు కలుసుకుని మాట్లాడుకున్న తర్వాత అయితే అప్పుడు వదలాలి. బ్రీడింగ్కి అప్పుడు సిద్ధంగా ఉన్నట్టు అనమాట. అప్పుడు కానీ వదిలేమనుకో జస్ట్ తొందరగా పని అయిపోద్ది, మనకు ఎగ్స్ కానీ రిలీజ్ చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్. నాకు బెస్ట్ ఎందుకు చెప్పానంటే మెయిల్ సూపర్ ఉంటుంది, ఫీమేల్ కానీ బాగుంటుంది. మెయిల్ ఏంటంటే ఫుల్ వింగ్స్ అవుతాయి. మా ఎడిటర్ కుదిరితే మీకు ఫోటోలు వేస్తారు చూడండి. దీంట్లో సరిగా కనిపించట్లేదు కాబట్టి మా ఎడిటర్ ఫోటోలు వేస్తారు చూడండి. ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. సింగిల్గా వస్తుంది అనమాట. మీ డెస్క్టాప్ మీద కానీ మీరు వర్కింగ్ ప్లేస్లో కానీ అలాంటి దగ్గర పెట్టుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కానీ చాలా తక్కువ అనమాట. వీటన్నిటికీ ఫిల్టర్లు కావాలా, ఆక్సిజన్ కావాలా. దీనికి ఏంటంటే జస్ట్ మనం బౌల్ వేసుకున్నామంటే పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటుంది. అంత మంచి పవర్ఫుల్ అనమాట ఈ ఫిష్. నా ఫేవరెట్. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే సింగిల్ అయితే మీరు ఇది కొనుక్కోండి, లేదు ఇంట్లో పెంచుకోవాలంటే మీరు పెద్ద అక్వేరియం అయితే కొనుక్కోండి. ఇప్పుడు మీకు మా కెమెరామ్యాన్ విజువల్లో చూపించేది వచ్చేసరికి చిక్లెట్స్ అంట, వెరైటీగా ఉంది. వెనకాల దాని వరకు సపరేట్గా ఒకటి సపరేట్గా అక్వేరియం అయితే పెట్టేశారు. చాలా బాగుంది. వెళ్ళి దాంకుంది. హలో మ్యాన్, హలో. అది మొగదే ఆడదా బ్రో, తెలియదంటవా? మనోడికి తెలియదంట. మనోడు పోయి దాంకున్నాడు. మా కెమెరామ్యాన్ చూసి సిగ్గుపడింది చేప. బయటికి రా, వచ్చింది, మీ అందరికి కనిపిస్తామని చూడండి. హాయ్ చెప్పు, హలో చెప్పు. అరే వెళ్ళిపోయిందిరా. హలో హాయ్ రామ్మ పిలుస్తున్నాను. మా కెమెరామ్యాన్ చూసి సిగ్గుపడుతుంది. చందుని చూసా చేప కొంచెం వస్తే కదా బాగుంటుందా. పోయా చందు దాంకుంది, నేను చూసా. కొన్ని ఫైటర్లు అయితే చూపిస్తా ఉన్నాడు చూడండి విజువల్లో. ఫైటర్స్ ఒకటైతే అట్లా ఆక్సిజన్ తీసుకుంటా ఉంది. ఈ ఫైటర్లో మరో స్పెషాలిటీ ఏంటంటే మనకు పైన ఇట్లా బబుల్స్ లాగా పడుతుంది అనమాట. అలా బబుల్స్ పెట్టినప్పుడు బ్రీడింగ్ రెడీగా ఉందన్నమాట. అంటే ఏందే తెలుసు కదా, జత కలిసేదానికి రెడీగా ఉంది. ఇప్పుడు కానీ దాంట్లో కానీ ఫీమేల్ కానీ వేసామనుకో అంతే, మొత్తం ఇంక మీకు చేపలు దిగేస్తాయి ఎగ్స్. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించిన ఫైటర్ వచ్చేసరికి ఎగ్స్ పెడుతుంది. అంటే ఎగ్స్ పెట్టి సేమ్ ఆ ఎగ్స్లో నుంచి చేపలు వస్తాయి. కానీ ఈ మౌలీ ఫిష్ని చూసారా అవి ఆ కింద కూర్చోబోయా. ఈ మౌలీ ఫిష్ కనిపిస్తుంది కదా మీకు, కింద చెప్పాను మౌలీ ఫిష్. నేను ఒకప్పుడు పెంచాను కాబట్టి చెప్తాను. ఈ మౌలీ ఫిష్లో డైరెక్ట్గా చేపలను కనేస్తుంది. మీకు ఎగ్స్ అలాంటివి ఏం పెట్టదు. డైరెక్ట్గా
అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత చేపలు డైరెక్ట్గా మన మనిషి అయితే ఎలా అయితే కంటారో అదే విధంగా డైరెక్ట్ చేపలు వచ్చేస్తాయి. దాని లోపల నుంచి ఎగ్స్ పెట్టడం అలా ఏముండదు. అది మీరు గోల్డ్ ఫిష్ తీసుకున్నా, కొన్ని రకాల ఫిషెస్ తీసుకున్నా అన్ని ఎగ్స్ పెడతాయి. ఇది మటుకు డైరెక్ట్గా చేప పిల్లల్ని కనేస్తుంది, డైరెక్ట్గా నేలలోనే ఈత కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. అట్లా కనేసిన వెంటనే పక్కన తీసి పెట్టేసి వాటిని సపరేట్గా పెంచాలి, అప్పుడే అవి కొంచెం హెల్తీగా పెరుగుతాయి అనమాట. సో మొత్తానికి ఇదే అనమాట నాకు అక్వేరియంకి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అలాగే కొన్ని ఫిషెస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కానీ అక్వేరియం పెంచున్నా లేదా చేపలను ఏమైనా పెంచున్నా అది కూడా ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.